వాళ్ళ ఇష్టానుసారం రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, మంజు థియేటర్, ప్యారడైజ్, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసి వచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని, అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతూ, మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి వెడిది ఉంది, కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతం ఉంది, పైలట్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు అది ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు, మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరి కలుపుతాను, కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతాను, పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుంటాను. సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది, అంబర్పేట కానీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ, సనత్ నగర్ కానీ, ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు, జుబ్లీహిల్స్ కావచ్చు, కార్వాన్ కావచ్చు, మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు. దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు. దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది, మేము రాచరికం చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. టెంపరీగా మీరు ఉంటారు, ఇక 3 ఏళ్ళే. ఎవడైన కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేదు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు. నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడి, జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్, అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులను చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోడా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరి పోమండి. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లో తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తూ అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా, సర్కస్ కంపెనీ నడిపిస్తున్నా అర్థమైనటువంటి పరిస్థితి ఉన్నది.